హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. ఇదే వీడియో నేను పూర్తిగా తెలుగు ఫాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ తెలుగు ఫాంట్ వీడియో లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర లింక్ ఉంటుంది, లేదా రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళైతే మీరు చెక్ చేయొచ్చు. ప్రజెంట్ ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి కదా. సో మనకి యాక్చువల్గా 2014కి ముందు అయితే 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. 2 జూన్ 2014 తెలంగాణ స్టేట్ కొత్తగా ఏర్పడడంతో ఒక స్టేట్ యాడ్ అవడంతో 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అయ్యాయి. తర్వాత 31 అక్టోబర్ 2019 370 ఆర్టికల్ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అని చెప్పి 2 యూనియన్ టెరిటరీస్గా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో డివైడ్ చేయడంతో 28 స్టేట్స్ ఒక స్టేట్ మైనస్ అయ్యి 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అవడంతో 9 యూనియన్ టెరిటరీస్ అయితే అయ్యాయి. తర్వాత మళ్ళీ 26 జనవరి 2020న దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ 2 వేరు యూనియన్ టెరిటరీస్గా ఉన్న రెండింటిని జత చేయడం యాడ్ చేయడం అయితే జరిగింది, మెర్జ్ చేశారు. సో అప్పుడు మళ్ళీ ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అయ్యి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్గా మారడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ప్రస్తుతానికైతే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండడం జరిగింది. మీరు ఓల్డ్ బుక్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ ఫిగర్ అనేది మారుతూ ఉంటుంది. స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ మారవు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇలాంటి స్పెషల్ కేసెస్ వల్ల మనకి ఇవి కూడా మారుతూ అయితే ఉంటాయి. ఇవి స్టాటిక్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇవి అప్డేట్ అయితే అవ్వచ్చు. ఏదైనా యూనియన్ టెరిటరీస్ మెర్జ్ కానీ డివైడ్ కానీ కొత్త స్టేట్ ఫార్మేషన్ కానీ జరిగినప్పుడు ఇవి అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. స్టాటిక్ జీకే పరంగా డేట్స్ ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే 2 జూన్ 2014. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయిన డేట్ 31 అక్టోబర్ 2019. దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ మనకి మెర్జ్ అయిన తేదీ 26 జనవరి 2020. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, గవర్నర్ ఎవరు, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఎవరు, పార్టీ నేమ్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అలాగే హూయిస్కు సంబంధించిన అప్డేట్స్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే కనుక కుదిరితే నేను అప్డేట్ చేసి వీటికి సంబంధించి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఆల్రెడీ మంత్ ఫినిష్ అయిపోయింది కాబట్టి జూలై మంత్లో మీకు కంప్లీట్ అప్డేట్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏదైనా అప్డేట్ ఉంటే టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఇంగ్లీష్ తెలుగు 2 మీడియంలోనూ ఈ 5 టాపిక్స్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. లేదా వీడియోస్ చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్స్ ఫ్రీగా కూడా టెలిగ్రామ్లో షేర్ చేశాను, రీసెంట్గా చెక్ చేయండి. సో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అమరావతి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ముఖ్యమంత్రి మనకి నారా చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగే ముఖ్యమంత్రి అయితే అప్డేట్ అయ్యారు కదా. మనకి తెలుగుదేశం పార్టీ అయితే మనకి రావడం జరిగింది. యాక్చువల్గా పార్టీ నేమ్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి టీడీపీ తెలుగుదేశం పార్టీ. బట్ కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఈసారి కూటమి ఎన్డీఏ కూటమిగా మనకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిపి కూటమిగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి అధికారంలోకి అయితే రావడం జరిగింది. సో కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల కూటమి అయితే అధికారంలో ఉంది. ప్రత్యేకంగా మెయిన్ పార్టీ అయితే తెలుగుదేశం అని చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పార్టీ కాబట్టి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ముఖ్యమంత్రి పేమ ఖండు. పార్టీనే బీజేపీ. అస్సాం క్యాపిటల్ దిస్పూర్. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పార్టీనే బీజేపీ. బీహార్ క్యాపిటల్ పాట్నా. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ముఖ్యమంత్రి నితీష్ కుమార్. పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ వచ్చేసరికి యాక్చువల్గా రాయ్పూర్గా ఉండేది. తర్వాత నయా రాయ్పూర్. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం అటల్ నగర్కి అయితే పేరు మార్చారు. ముఖ్యమంత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ముఖ్యమంత్రి విష్ణు దియో సాయి. పార్టీనే బీజేపీ. సో ఇక్కడ జీ అని ఉంటే గవర్నర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. నేను బై మిస్టేక్ ఏమైనా ప్రొనౌన్స్ చేసేటప్పుడు రాంగ్గా చేస్తే కనుక చూసుకోండి. గోవా క్యాపిటల్ పనాజీ. గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్. పార్టీనే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అలాగే గుజరాత్ వచ్చేసరికి గాంధీనగర్. గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్. చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్. పార్టీనే బీజేపీ. హర్యానాకి, పంజాబ్కి కామన్ క్యాపిటల్గా చండీగఢ్ ఉంటుంది. గవర్నర్ వచ్చేసరికి బండారు దత్తాత్రేయ. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని. పార్టీనే బీజేపీ.
హిమాచల్ ప్రదేశ్కి 2 క్యాపిటల్స్ ఉంటాయి. సమ్మర్ క్యాపిటల్గా సిమ్లా, వింటర్ క్యాపిటల్గా ధర్మశాల అయితే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, లడాక్ సంబంధించి అయితే మనకి ఏదైతే మంచు ఆ టైపు స్టేట్స్ ఉంటాయో వాటికైతే 2 క్యాపిటల్, సమ్మర్ వింటర్ క్యాపిటల్గా 2 అయితే ఉంటాయి. సో గమనించండి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవేంద్ర సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, చీఫ్ మినిస్టర్ చంపై సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ గారికి తెలంగాణ మరియు పుదుచ్చేరి కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు అయితే ఇచ్చారో సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. కర్ణాటక రాజధాని బెంగళూరు, గవర్నర్ తవర్చంద్ర గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్. కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్, గవర్నర్ మంగూభాయ్ చెంగన్భాయ్ పటేల్, చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, గవర్నర్ రమేష్ బయాస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, పార్టీ నేమ్ శివసేన. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, గవర్నర్ అనసూయ ఉయికే, చీఫ్ మినిస్టర్ ఎన్ బీరేన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ పాగు చౌహాన్, చీఫ్ మినిస్టర్ కన్రాడ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, గవర్నర్ కంబంపాటి హరిబాబు, చీఫ్ మినిస్టర్ లాల్దు హోమా, పార్టీ నేమ్ జోరం పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ పార్టీ నేమ్ క్యాపిటల్ వచ్చేసరికి కోహిమా, గవర్నర్ లా గణేషన్, చీఫ్ మినిస్టర్ నిఫియూ రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా క్యాపిటల్ వచ్చేసరికి భువనేశ్వర్, గవర్నర్ రఘుబర్ దాస్, చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ బంజీహి, పార్టీ నేమ్ బీజేపీ. సో ఒడిశాలో రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశాలో కూడా ముఖ్యమంత్రి చేంజ్ అయ్యారు. ఒడిశా న్యూ సీఎం మోహన్ చరణ్ మంజీహి, బీజేపీ పార్టీ మనకి అధికారంలోకి వచ్చింది. చాలా కాలం తర్వాత నవీన్ పట్నాయక్ గారు అయితే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ మార్పు అయితే ఒడిశాలో మనం ఈసారి గమనించవచ్చు. పంజాబ్ కి హర్యానాకి కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్, అలాగే హర్యానా కూడా ఇదే క్యాపిటల్ గా ఉంటుంది. ఉమ్మడి రాజధాని కామన్ క్యాపిటల్ మనకి. గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ అయితే రిజైన్ చేశారు. ఇంకా కొత్తగా ఎవరో అపాయింట్ అవ్వలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ వచ్చేసరికి జైపూర్ క్యాపిటల్, గవర్నర్ కల్రాజ్ మిశ్రా, చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు క్యాపిటల్ వచ్చేసరికి చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, ద్రావిడ మునిత్ర కజగం పార్టీ. తెలంగాణ రాజధాని క్యాపిటల్ హైదరాబాద్, గవర్నర్ సిపి రాధాకృష్ణన్. చెప్పుకున్నాం కదా జార్ఖండ్ రాజధానిగా ఉన్న సిపి రాధాకృష్ణ గారు, జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణ గారు తెలంగాణ మరియు పుదుచ్చేరి కూడా అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర క్యాపిటల్ అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, చీఫ్ మినిస్టర్ మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్కి సంబంధించి క్యాపిటల్ వచ్చేసరికి లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యానంద్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్ గేర్సెన్, గవర్నర్ గుర్మీత్ సింగ్, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి కోల్కతా వచ్చేసరికి క్యాపిటల్, గవర్నర్ సిబి ఆనంద్ బోస్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, పార్టీ నేమ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ 8 యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కొన్ని యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటాయి, కొన్ని వాటికి లెఫ్టినెంట్ గవర్నర్స్ అయితే ఉంటారు. అండమాన్ నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్, లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ రాజధాని చండీగఢ్, అడ్మినిస్ట్రేటర్ బన్వర్లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్ ఈయన. సో ఈయన రిజైన్ చేశారు. యాక్చువల్గా ఈయన కూడా అపాయింట్ అవ్వాల్సి ఉంది కొత్తగా. ప్రస్తుతం అయితే మనకి ఎవరూ లేరు పంజాబ్కి దీనికి సంబంధించి కూడా. దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకి వచ్చేసరికి రెండింటిని మెర్జ్ చేశారు కదా. కామన్ క్యాపిటల్ డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. దీని అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కూడా ప్రాఫుల్ కోడా పటేలే. క్యాపిటల్ వచ్చేసరికి కవర్తి. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ మరియు ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో అయితే ఉంది. యూనియన్ టెరిటరీస్ లో ముఖ్యమంత్రి ఉంటారు కదా, మరి ఢిల్లీకి ఎందుకు ఉన్నారు అని మీరు గమనిస్తే కనుక ఢిల్లీ మరియు పుదుచ్చేరి 2 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలకి మాత్రం సీఎంస్ అయితే ఉంటారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్.
పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎడిషనల్ చార్జ్ తీసుకున్నారో చెప్పాను కదా. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ గారు తెలంగాణకు మరియు పుదుచ్చేరికి కూడా ఎడిషనల్ చార్జ్ అయితే తీసుకున్నారో ఓకే జేటీపీ గుర్తుపెట్టుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అలాగే లడాక్ సమ్మర్ క్యాపిటల్ లేహ్, వింటర్ క్యాపిటల్ కార్గిల్, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. సో ఇది అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో అనేది. ఒడిశా న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరో గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.